ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు అంశము తప్పిపోయి దొరికిన కుమారుడు అనే అంశము గురించి మరి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము. ఇది లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనములో మరి ఉన్నది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను అని మరి ఇక్కడ కుమారుడు తండ్రితో చెప్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో పేర్కొనబడింది. ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని కాకుండా తప్పిపోయి దొరికిన కుమారుడు అని పేరు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి లూకా గారు రాసిన సువార్తలలో సువార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మరి ఈ సువార్త 15వ అధ్యాయంలో గల 3 ఉపమానాలు మరి ఇక్కడ పేర్కొనబడినవి. మొదటిగా చూసుకుంటే 100 గొర్రెలు, అదే విధముగా 10 వెండి నాణ్యాలు, మరి మూడవదిగా చూసుకుంటే తప్పిపోయిన కుమారుడు. మరి మిగతా సువార్తలలో మరి ఈ 3 లేనట్లుగా ఉన్నది. మరి దీనిని గోల్డెన్ చాప్టర్ అని కూడా అంటారు. ఈ 15వ అధ్యాయము బైబిల్ గ్రంథంలోనే చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానము మన జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. మరి కొంతమంది అనుకోవచ్చు, నేను ఎక్కడ తప్పిపోయాను అని, నేను ఎప్పుడూ తప్పిపోయాను అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ మనము మాటలలో కావచ్చు, పవిత్రతలో, చూపులలో, తలంపులలో, మరి ప్రవర్తనలో, ప్రార్థనలో, మరి ఎక్కడైనా కానీ మన జీవితంలో మరి మనం ఎప్పుడో ఒకసారి మరి తప్పిపోయి ఉంటాము. మరి దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనము తప్పిపోయి ఉంటాము. మరి ప్రార్థనకు, మందిరానికి వెళ్ళకుండా ఉండే విషయంలో కూడా తప్పిపోయి ఉంటాము. మరి ఈ అనుభవము ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా వారి జీవితములలో ఎప్పుడో ఒకసారి మరి ఎదురుపడుతూ ఉంటుంది. మరి వారికి వారు, నేను భక్తిగా ఉన్నాను, మరి నేను తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, మరి నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, మరి నా చూపులో, ప్రవర్తనలో నేను ఎక్కడా తప్పిపోలేదు అనుకుంటూ ఉంటారు. కానీ తప్పకుండా వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి మరి తప్పిపోయి దొరికిన కుమారుని స్థితిలోకి మరి తప్పకుండా, ఎందుకంటే మరి మనము మానవ మాత్రులము కాబట్టి మరి తప్పకుండా ఈ అనుభవం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంది. మరి తప్పిపోయిన కుమారుడు మరి తప్పిపోయి మరి పశ్చాత్తాపపడి మరి తండ్రి యొద్దకు చేరినట్లుగా ఉంది. మరలా మనము కూడా తప్పిపోయినప్పుడు మరి మనము కూడా పశ్చాత్తాపపడి మరి ఎక్కడ తప్పిపోయామో మరి తెలుసుకొని మరలా దేవుని యొద్దకు చేరే వారముగా ఉండాలి. మరి తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు మరి ఆ తండ్రి ఏ విధంగా సంతోషపడ్డాడో, మరి మనం కూడా మన జీవితాలలో తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి మరి ఉన్నప్పుడు మరి దేవుడు తన కుమారునిగా, తన కుమార్తెగా స్వీకరించుకొనుటకు మరి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండేవాడుగా ఉంటాడు. మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.